Recording in progress. First one. స్టార్ట్ చేద్దామా? అందరు రెడీయా? గుడ్ విల్ క్యాష్ లో తీసుకొని వస్తే ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డేటా టు అంతేనా? గుడ్ విల్ క్యాష్ లో తీసుకొని వస్తే క్యాష్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్. ఏ ఓల్డ్ పార్ట్నర్ బి. దేంట్లో వీళ్ళకేమో సాక్రిఫైజింగ్ రేషియో, గెయినింగ్ రేషియో. ఇంతేనా? అంతేనా? ఎవరైనా కాదంటారా? లేరుగా. ఇది గుడ్ విల్ కాదమ్మా. కొద్దిసేపు ఏమనుకుందాం, గుడ్ విల్ కాదనుకుందాం. ఇప్పుడే మీరు ఆ ఎంట్రీ చూస్తున్నారు ఫస్ట్ టైం. దాన్ని ఏం చెప్పండి. ఏబి క్యాష్ తీసుకొని వచ్చారు. దానికి యాక్చువల్లీ క్యాష్ తెచ్చినారు. మనం రాసిన ఎంట్రీ మీనింగ్ ఉందా? అడగలేదు ఏంటి నేను చెప్పా, మీరు రాసుకున్నారు కదా? అంతేనా? అంటే నేను సమ్ అయిపోవాలని చెప్పి వెళ్ళిపోయా కదా. మీరు చెప్పండి, ఎందుకు ఇలా రాసినాం? ఎవరైనా చెప్పగలరా? గుడ్ విల్ కాకపోతే ఏకి బికి సంబంధం అమ్మా. వాళ్ళు క్యాష్ తెచ్చినట్టు ఎందుకు రాస్తున్నాం మనం? దీని మీనింగ్ చెప్పండి. ఎంట్రీ ఏబి క్యాష్ తెచ్చినట్టు ఉంటుంది కదా, అవునా కదా? ఇది కంబైన్ ఎంట్రీ, అందుకే అలా వస్తుంది. అంతేనా? ఎక్స్టెండ్ చేద్దాం ఎంట్రీని. సరే, గుడ్ విల్ తెచ్చారు. మామూలుగా ఎంట్రీ చెప్పండి అమ్మా. క్యాష్ అకౌంట్ డేటా టు గుడ్ విలే కదా, అవునా కదా? కాదా? సరే, ఎవరమ్మా? సి. అవునా? సి అకౌంట్. ఇదేంటి? నథింగ్ బట్ గుడ్ విల్. అలా ఉంచాం కదా దాన్ని. గుడ్ విల్ తెచ్చేసి అలా ఉంటే ఇలా రాస్తే దాని మీనింగ్ ఏమవుతుంది? సి అకౌంట్లో సికి బ్యాలెన్స్ ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది. అప్పుడు ఏం చేయాలి మరి? ఎవరైతే వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారో వాళ్ళు ఈ అమౌంట్ విత్డ్రా చేసుకుంటే మీన్స్ వాళ్ళకి ఇంక్రీజ్ చేస్తే ఇది సరిపోతుందా? డిస్ట్రిబ్యూట్ చేద్దాం మరి దీన్ని. ఎంట్రీ చెప్పండి. సి క్యాపిటల్ నుంచి తగ్గించాలి. సి అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్ ఏ, ఓల్డ్ పార్ట్నర్ బి. అంతేనా? దీన్ని కంబైన్ చేయండి. ఇప్పుడు క్రెడిట్ డెబిట్ క్యాన్సిల్ అయిందా? ఏం మిగిలే? క్యాష్ అకౌంట్ డెబిట్. అర్థమైందా ఎందుకు అలా రాస్తాము? కంబైన్ ఎంట్రీ. ఏంటమ్మా? కంబైన్ ఎంట్రీ. అలాగే రాస్తాం. ఇది మీకు మీనింగ్ తెలియాలి. ఎవరైనా వచ్చేందుకు మీరు ఓల్డ్ పార్ట్నర్స్ రాశారు, ఇన్వెస్ట్మెంట్ కదా అని అన్నారు అనుకోండి, ఏం చెప్తారు? ఏం చెప్తారమ్మా? సార్ చెప్పారు బట్టి కొట్టుకున్నా చెప్తారు. అలాగే బేసిక్ మీనింగ్ అన్నా మనకు తెలియదు. ఓకేనా? సరే, ఈ సమ్ కంటిన్యూ చేద్దామా? ఈ సమ్ ఇదేగా.
క్యాలిక్యులేట్ చేసామా? సాక్రిఫైసింగ్ రేషియో ఎంత అవుతుందమ్మా? ఇదేనా? సాక్రిఫైసింగ్ రేషియో ఎంత? 18/80, 7/80, 25/80. ఓన్లీ సాక్రిఫైసింగ్ రేషియోని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? 18:7 అంతే. ఎవరిది? ఏబి. ఏబి అని ఇక్కడ ఎల్లో గ్రీన్ ఓల్డ్ పార్ట్నర్స్. ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ తీసుకున్నారు కదా, బి క్యాలిక్యులేషన్ 36,000 into 25/80. అదే మీరు ఇక్కడ 11,250 into ఎంతమ్మా ఇది సాక్రిఫైసింగ్ రేషియో? 18 + 25 ఎంత? సారీ 18 + 7 25. 18/25 11,250 into 7/25. క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. 8,000 వచ్చిందా? ఏం చేసాము ఇక్కడ? బి తెచ్చిన క్యాపిటల్ని మనం ఓల్డ్ పార్ట్నర్స్కి ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసాం? సాక్రిఫైసింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసాం. అర్థమైనా? క్యాలిక్యులేట్ చేసినా సరే అదే అమౌంట్ రావాలి. అప్పుడే మీరు కరెక్ట్గా చేసింది. అర్థమైనా? అర్థం కాదు. అర్థమైనా? ఇంతవరకు సమ్ కంప్లీట్ కదా. సో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఎలా తీసుకోవాలి? మీరు ఏదైనా తీసుకోవచ్చు క్యాలిక్యులేషన్. కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయమన్నారు మా సమ్లో? జనరల్ ఎంట్రీస్ రాయమన్నారు. జనరల్ ఎంట్రీ రాసాగా, అన్నీ రాయాలంటే ఇంటి దగ్గర రాద్దాం. ప్రస్తుతానికి అయితే మనం ఏం చేద్దాం, వాళ్ళు ఏం అడిగినా అడగకపోయినా మనం మాత్రం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి, పార్ట్నర్ స్టాఫ్లో కూడా ప్రిపేర్ చేయాలి. ఈ రెండు రావాలంటే మనకి ఇంకోటి ఏం కావాలి? క్యాష్ అకౌంట్ కావాలి. అంతేనా? క్యాష్ తీసుకొస్తున్నారు లేదా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అది జరుగుతున్నప్పుడు క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. చెప్పండి అమ్మా, ఏమేమి ప్రిపేర్ చేయాలి? ఇప్పుడు మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇవ్వండి, ఈరోజు టార్గెట్ చెప్తా వినండి. మీరు డల్గా కూర్చుంటే కుదరదు. ఏంటమ్మా? 7 నుంచి మొదలు పెట్టుకొని ప్రాబ్లం నెంబర్ 12, 13 వరకు అయిపోవాలా. ఓకేనా? నేను ఒక ప్రాబ్లం చేస్తాను, మిగతా ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. అదే మనకి ఓకేనా? మా వాళ్ళు చేస్తారు ఫౌండేషన్ వాళ్ళు. ఒక ప్రాబ్లం ఇచ్చేది మిగతా వాళ్ళే చేస్తారు. వాళ్ళు అసలు ఒక ప్రాబ్లం 2 సార్లు మేమే చేసేస్తామని చెప్పాలి. అది వదిలిపెట్టి వారి అంటే ఏంటమ్మా అప్పుడు చేసింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయండి, మర్చిపోతే ఎట్లాగా? సరే ఏం చేద్దాం? ఫస్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఏంటమ్మా? సరే సరే ఫాస్ట్గా, టైం అయిపోతుంది. నిన్న కూడా టైం వేసేది. ఎవరెవరమ్మా పార్ట్నర్స్? ముగ్గురు. ఏబీసీ కాదమ్మా, ఇక్కడ ఎల్లో గ్రీన్ బ్లాక్ వైజీబీ. వైజీబీ వైజీబీ. ఓకేనా? ఏం జరిగిందమ్మా ఫస్ట్ చెప్పండి. చెప్పాలి. పార్ట్నర్స్ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి? 25,000, 20,000 అంతే. బై బ్యాలెన్స్ 25,000, 20,000. నేను కూడా మెంటల్ ఓపెన్ చేస్తున్నాను. మీరైనా రెస్పాండ్ అవ్వాలి కదా. బాగా రెస్పాండ్ అవుతున్నారు, ఒప్పుకున్నా. కంటిన్యూ చేయండి మీరు.
చెప్పండి అమ్మా, నెక్స్ట్ ఏం జరిగింది చెప్పాలి. సి క్యాపిటల్ తీసుకొచ్చారుగా, ఎంట్రీ ఏంటమ్మా సి క్యాపిటల్ తెస్తే క్యాష్ అకౌంట్ అటాక్ క్యాపిటల్ ఓల్డ్ బటన్స్ ఇస్తారా, సి అకౌంట్ వచ్చింది. మీరు బాగా వద్దులే. బై క్యాష్ ఎవరమ్మా బ్లాక్ ఎంత 20,000 క్యాష్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఓపెన్ చేద్దామా. క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందమ్మా క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ చూడండి. టు బ్యాలెన్స్ 10,000. నెక్స్ట్ ఏం జరిగింది గుడ్విల్ తీసుకొని వచ్చారా, అంతేనా కాదా. గుడ్విల్ ఎంట్రీ ఏం రాసినాం క్యాపిటల్ అకౌంట్ బి క్యాపిటల్ అకౌంట్ అటాక్ టు బై టు జీ. ఇక్కడ ఏం చేయాలమ్మా బై బ్లాక్ క్యాపిటల్ అకౌంట్ ఎవరెవరికి రాయాలి 8,100 వై దాంట్లో 3,150 బి దాంట్లో ఏమైనా వస్తుందా రాదుగా. సో క్యాపిటల్కి అడ్జస్ట్మెంట్ ఎంట్రీ కాబట్టి బి క్యాపిటల్ ఏమవుద్దమ్మా 2 వై క్యాపిటల్ జీ క్యాపిటల్ అంతేనా. వైజీ ఎక్కడ రాయాలమ్మా వైజీ అని చెప్పి బ్లాక్లో రాయాలి. 8,100 3,150. ఇంకేమున్నాయమ్మా అయిపోయిందా క్యాష్ అయిపోయింది. అసెట్స్ రివాల్యుయేషన్ ఏం లేదుగా గుడ్డి వరకే కదా. క్యాష్ అకౌంట్ క్లోజ్ చేస్తారా, క్యాష్ అకౌంట్ ఎంతమ్మా క్యాష్ తెచ్చిన ఎంట్రీ రాశారా రాయలేదు కదా. 2 బ్లాక్ ఎంతమ్మా 20,000 క్యాష్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. బ్యాలెన్స్ ఎంతమ్మా 30,000. ఇదే బ్యాలెన్స్ ఉంది క్యాష్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా మరి క్రెడిట్ సైడ్ రాశాను కదా బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయాలి. అసెట్స్ లయబిలిటీస్ గుడ్విల్ పోస్టింగ్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ మీకు తర్వాత గుడ్విల్ మీద 4 minutes డిస్కషన్ పెట్టండి ఫాస్ట్గా సబ్జెక్ట్ చేసి వెళ్ళిపోండి. అందుకే గుడ్విల్ మీద డేస్ స్పెండ్ చేస్తున్నాం. గుడ్విల్ 100% మీకు అందులో వస్తుంది కాబట్టి గుడ్విల్ మీరు నీట్గా నేర్చుకోవాలి. చెప్పండి ఎసెట్స్ ఏమున్నాయి సండ్రీ ఎసెట్స్ అన్నారు కదా ఫస్ట్ అది రాద్దామా. సండ్రీ ఎసెట్స్ ఎంతమ్మా 55,000. క్యాష్ క్లోజ్ చేసాంగా క్యాష్ 30,000. నెక్స్ట్ లయబిలిటీస్ ఎవరు ఉన్నాయా ట్రేడ్ పేయబుల్స్ ఉందిగా ట్రేడ్ పేయబుల్స్ ఎంతమ్మా 20,000. క్యాపిటల్ అకౌంట్స్ క్లోజ్ చేద్దామా ఇప్పుడు క్లోజ్ చేసి బ్యాలెన్స్ చెప్పండి నా క్యాపిటల్ అకౌంట్స్. వై క్యాపిటల్ టోటల్ ఎంతమ్మా వై కాలం టోటల్ చెప్పండి 30,100. జీ 23,150. బి నేను చెప్తానమ్మా టోటల్ 20,000. డిఫరెన్స్ మీరు చెప్పండి 33,100 23,150. బి బ్యాలెన్స్ ఎంతమ్మా 8750. ఏంటిది 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఏ బ్యాలెన్స్ ఉన్నట్టమ్మా ఇక్కడ 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాశారంటే డెబిటా క్రెడిటా క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నట్టు. సో లయబిలిటీస్లో క్యాపిటల్ అకౌంట్స్
ఎవరమ్మా వై జి బి ఎంతమ్మా చెప్పండి, ఒక్కొక్కటి చెప్పాలి. 33,100 20 ఇదో 8,750 అన్నీ అయిపోయాయి. క్వశ్చన్స్ ట్రాన్స్ఫర్ చేశారా, టాలీ అయిందా బ్యాలెన్స్ షీట్? ఎంత వచ్చిందమ్మా? 85,000. ఓన్లీ గుడ్ విల్ అడ్జస్ట్మెంట్ గురించి మాత్రమే ఇక్కడ డిస్కషన్. గుడ్ విల్ అడ్జస్ట్మెంట్ మీకు అర్థమవ్వాలి. అర్థమైందా? గుడ్ విల్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఏం జరిగింది సినారియోలో? గుడ్ విల్ ఎలా తీసుకొని వచ్చారు? క్యాపిటల్స్ అడ్జస్ట్ చేశారా? క్యాపిటల్కి అడ్జస్ట్ చేశారు. క్యాపిటల్కి అడ్జస్ట్ చేసినప్పుడు ఏమైందమ్మా చూడండి, ఇంక్రీజ్ అయ్యాయా? అడ్జస్ట్ చేస్తారు కాబట్టి అడ్మిన్ క్యాపిటల్ రెడ్యూస్ అయ్యింది. సరే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సమ్ 7 అయిపోయింది కదా. 8 చిన్న సమ్మ పెద్ద సమ్మ, అది చిన్నది ఎక్స్పీరియన్సే కావాలి. ఒకసారి చదవమ్మా. సో 8 చిన్నది తెలుసు. సరే 8 అయిపోవాలి, సమ్స్ అన్నీ అయిపోవాలి. 8 ఏంటమ్మా? క్యాష్లో తీసుకొని వచ్చారు. With the information given in illustration 7, 7 plus, let us give journal entries and prepare balance sheet assuming that goodwill is bought in cash. చేస్తారా? ఏం మారుతుంది ఇక్కడ చెప్పండి, ఎంట్రీ చెప్పండి. గుడ్విల్ క్యాష్ తీసుకొని వస్తే ఎంట్రీ ఎక్కడ రాస్తుంది? సంథింగ్ ఇదంతా రాస్తున్నారా? ఫస్ట్ అంతా రాశారా? రాయండి అమ్మా. క్యాపిటల్ అకౌంట్స్ రాశారా అందరూ? క్యాష్ అకౌంట్ రాశారా? బ్యాలెన్స్ షీట్ రాశారా? రాశారుగా. మీరందరూ మళ్ళీ ఓపెన్ చేయండి. ఇక్కడ దాకా కామనేగా ఏంటి? సాక్రిఫైస్ రేషియో వరకు కామనే, గుడ్విల్ క్యాలిక్యులేషన్ వరకు కామనే. ఏం మారుతుందమ్మా? ఇక్కడ ఏమొస్తుంది? క్యాష్ అకౌంట్ వస్తుంది. అమౌంట్ ఏం మారుతుందా? మారుతుంది. ఎంట్రీ అయిపోయిందా? ట్రాన్స్ఫర్ రాయాలి, రాయండి. వేకి సంబంధించి చెప్పి రాయండి. ఎంట్రీ క్యాష్ అకౌంట్ డేటా టు వై క్యాపిటల్ అకౌంట్ టు జీ క్యాపిటల్ అకౌంట్ 11,250, 8,100 వై క్యాపిటల్, జీ క్యాపిటల్ 3,150. ఎంట్రీ రాస్తుంది. క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇంట్రెస్ట్ వాళ్ళు క్యాపిటల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ 3 ఓపెన్ చేయాలి. ఓన్లీ చేంజ్ ఏంటమ్మా? క్యాపిటల్స్ అడ్జస్ట్ అవుతుంది, క్యాష్ వస్తుంది. ఎంట్రీ పోస్టింగ్ చేద్దామా ఫస్ట్? మిగతా అన్ని కామన్గా. క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేసి బై బ్యాలెన్స్ రాయండి. క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేసి బై బ్యాలెన్స్ 25,000, 20,000 డీల్ అయ్యమంటుంది. ఫస్ట్ బి క్యాష్ తీసుకొస్తాడుగా, క్యాపిటల్ తీసుకొస్తాడుగా. బై క్యాష్ బిలో 20,000 చేస్తున్నారా సమ్? నేను దీన్నే మాడిఫై చేస్తున్నా, మీరు మాత్రం సపరేట్గా సమ్ చేయాలి. ఫాస్ట్గా చేసేయాలి, సేమ్ ప్రాసెస్ కాబట్టి ఫాస్ట్గా చేసేయాలి. నేను చెప్తా ఉంటా, చేయండి. క్యాపిటల్ ఇంట్రో చేశారా? నెక్స్ట్ ఏం తెచ్చారు? గుడ్విల్ కదా. ఇప్పుడు ఏమొస్తుందమ్మా? ఇక్కడ క్యాష్ వస్తుంది, అవునా? ఇది కావాలి. ఇక్కడ ఈ అడ్జస్ట్మెంట్ వస్తుందా? ఇది పోస్టింగ్, ఇది రాదు. గుడ్విల్ ట్రాన్స్ఫర్ చేసాంగా. విత్డ్రా అని చెప్పారా? విత్డ్రా చెప్పలేదు కాబట్టి దగ్గరతో క్యాపిటల్ అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటాం. మనం క్యాష్లో గుడ్విల్ తీసుకొని వచ్చారు, కానీ ఓల్డ్ పార్ట్ దాన్ని విత్డ్రా చేసుకున్నారని చెప్పారా? ఈ సమ్మలో అయితే చెప్పారు, నెక్స్ట్ సమ్మలో చెప్తారు, మళ్ళీ చెప్పండి. బ్యాలెన్స్ చెప్పండి. వై క్యాపిటల్, జీ క్యాపిటల్ అంతే ఉంటుంది. బి క్యాపిటల్ ఏమవుద్దమ్మా?
20,000 వస్తుంది. సో ఇప్పుడు క్యాష్ అకౌంట్లో ఏమి యాడ్ అవుతాయి? గుడ్ విల్ యాడ్ అవుతుందిగా 2. ఫస్ట్ ఏం చేశారమ్మా? క్యాపిటల్ బి క్యాపిటల్ అకౌంట్ అంతా 20,000. గుడ్ విల్ తెచ్చారు కదా క్యాష్లో 2y, ఇంకోటి ఎవరమ్మా? జీ. 8,100, 3,150. ఎంత మా టోటల్? క్యాష్ బ్యాలెన్స్ చెప్పండి. $41,250. క్యాష్ అకౌంట్ డ్రా చేశారా? క్యాపిటల్ అకౌంట్ క్లోజ్ చేశారు అందరూ? చేశారుగా. బ్యాలెన్స్ షీట్ ఏం చేంజ్ అవుతుంది చెప్పండి? క్యాష్ అకౌంట్ చేంజ్ అయిందా? ఎంతమ్మా? 41,250. క్యాపిటల్ అకౌంట్స్లో 20,000. ఎంతమ్మా టోటల్? టాలీ అయిందా? చెప్పాలి. $96,000 టాలీ అయిందా? ఏం జరిగిందమ్మా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? గుడ్ విల్ని క్యాష్లో తీసుకొని వచ్చాం. అర్థమైందా? ఫస్ట్ ఏం చేద్దాం? క్యాపిటల్ అడ్జస్ట్ చేస్తాం. నెక్స్ట్ గుడ్ విల్ క్యాష్లో తీసుకొని వచ్చాం. నెక్స్ట్ ఏం చేయాలి? సమయం చూడండి. అయిపోయింది అందరిది? అయిపోయిందా? మీరు కూడా కొట్టేసి రాసుకుంటున్నారు. అలాగే సపరేట్గా చేస్తున్నారు కదా, సపరేట్గా చేసుకోండి. ఎందుకమ్మా? డివిజన్ చేసేటప్పుడు మీకు ఈ సినారియోస్ అన్నీ మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు మీరు కానీ చేశారనుకోండి, డివిజన్ అప్పుడు చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేయలేదనుకోండి, డివిజన్ అప్పుడు చేయాలి. డివిజన్ అప్పుడు చేయాలంటే ఎవరు చెప్తారు? మళ్ళీ వీడియో చూడడం తెచ్చుకొని ఏం చేద్దామో చెక్ చేస్తాం. ఇప్పుడు టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడే రాస్తాం. ఏ ప్రాబ్లం అయిపోయిందా? నెక్స్ట్ 9th. ఏం చెప్తున్నారమ్మా? క్యాష్ విత్డ్రా చేశారంట. గుడ్ విల్ తీసుకొని వచ్చి గుడ్ విల్ని విత్డ్రా చేస్తున్నారు. ఎవరు? గోల్డ్ పార్ట్నర్స్. ఏ రేషన్ విత్డ్రా చేస్తుంటారు? గోల్డ్ రేషన్. సాక్రిఫైస్ రేషన్. ఓకేనా? చేద్దాం. అది ఈ ఎంట్రీ ఉంటుంది సమ్లో. అడిషనల్గా ఏమొస్తుందమ్మా ఎంట్రీ? ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అటాక్ టు క్యాష్ విత్డ్రాను కదా. వై జీ 8,100, 3,150 టు క్యాష్ 11,250. చేస్తారా? మిగతా అంతా చేయలేక ఒక్కటే చేంజ్ అవుతుంది. ఎంట్రీ రాసుకోండి. గుడ్ విల్ విత్డ్రాన్ ఎంట్రీ. రాలేదే, కొంతమంది రాలేదమ్మా. మన ఫ్రెండ్ రాలేదు కొట్టుకోవడానికి. మీ ఫ్రెండ్ రాలేదేంటి? పంపించేసారా? పంపించేసారా? మీరు ఏం చేశారు? రాలేదు. సంవత్సరం వచ్చాయంట మీ ఫ్రెండ్కి. తను వేస్తుంటారు. సరే పోస్టింగ్ వెళ్దాం. మరి దీన్ని
2 క్యాష్, అంతేనా? 8,100, 3,150. బ్యాలెన్సెస్ మారిపోతాయా గోల్డ్ పార్ట్నర్స్కి? బ్యాలెన్సెస్ చెప్పండి అమ్మ గోల్డ్ పార్ట్నర్కి చేసిన వాళ్ళు. $25,000, 20,000. క్యాష్ అకౌంట్లో ఏదమ్మా 16,000 దేంట్లో ఉన్నది? ఎందుకు వస్తుంది సార్? చూడండి క్యాపిటల్ అకౌంట్ ఏం జరిగింది? క్యాష్ తెచ్చారు, విత్డ్రా చేస్తున్నారు. అంతేనా? క్యాష్ తెచ్చిన ఎంట్రీ రాయడం మర్చిపోయారు. క్యాష్ గుడ్డీలు ఇంట్రడ్యూస్ చేశారు, తీసుకొని వచ్చారు ఓల్డ్ పార్ట్నర్స్, దాన్ని న్యూ పార్ట్నర్స్ విత్డ్రా చేస్తున్నారు. అప్పుడు మీ ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ ఏం చేంజ్ అవ్వదు, ఓన్లీ క్యాష్ వస్తుంది, క్యాష్ బయటికి వెళ్తుంది, ఉంటే జరుగుతుంది. బై జీ 8,100, 3,150. క్యాష్ బ్యాలెన్స్ ఎంత వచ్చిందమ్మా? ఎంత? 30,000. బ్యాలెన్స్ షీట్లో క్యాష్ బ్యాలెన్స్ రాదు. $25,000 అమ్మా, 20,000 టాలీ అయిందా? ఎంత వచ్చిందమ్మా? 80. ఇంకా మీ లైఫ్లో ఎప్పుడు కూడా గుడ్విల్ని ఎలాగా తీసుకొని వచ్చారు, ఎలా అడ్జస్ట్ చేశారంటే మీకు డౌట్ రాదు. డిసిప్లిన్ కట్ చేసిన ప్రాబ్లమ్స్ అవునా కాదు? ఎందుకు ఇంత రా చేయాలి? గుడ్విలే కదా మెయిన్. దాని మీద టైం స్పెండ్ చేయాలి మనం పర్ఫార్మెన్స్. ఓన్లీ ఏంటి అడ్జస్ట్మెంట్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. అవి వచ్చాయంటే పర్ఫార్మ్ ఉంది, స్కేలు పెంచుకుంటే వచ్చేస్తాం కాదంటారా? అర్థమైందా? 10th సమ్ వైభవ చూద్దాం. ఓకేనా? అందరూ అసలు చెక్ చేసుకోండి. ఫస్ట్ ఎంట్రీ రాయాలి, 2 ఎంట్రీస్ రాసుకోవాలి. తర్వాత క్యాపిటల్ అకౌంట్, తర్వాత క్యాష్ అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్. ఎలాగ చేంజ్ అవుతుందో గుడ్విల్ వచ్చిన విధానాన్ని బట్టి అర్థమవుతుందా? క్యాపిటల్ అడ్జస్ట్ చేస్తే ఏం జరుగుతుంది, క్యాష్లో తీసుకొని ఏం జరుగుతుంది, క్యాష్లో తెచ్చి విత్డ్రా చేస్తే ఏం జరుగుతుంది, క్లారిటీ వస్తుందా? ఎంసీక్యూ చదివినప్పుడు మీరు డైరెక్ట్గా చేసుకోగలగాలి. ఎంసీక్యూస్ ఉన్నాయి కదా ఇప్పుడు మీకు 3 మార్క్స్గా 2 మార్క్స్ 3 మార్క్స్ చేస్తారు. 1 మార్క్ ఎంసీక్యూ ఇస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇలా సాక్రిఫైసింగ్ రేషియో కనుక్కోవడం కూడా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ వస్తే జాగ్రత్తగా నేర్చుకోండి. అయిపోయింది అందరిది? 10th సమ్ చేస్తున్నారా? 10th సమ్ అందరూ చేస్తున్నారా? ఏం చేస్తున్నారమ్మా 10th సమ్? మరి చేస్తున్నారంటే చేస్తున్నాం అన్నారు. ఏం చేయాలి 10th సమ్? ఏం చేయకూడదు. ఏమన్నారు అక్కడ చూడండి, గుడ్విల్ ఈజ్ పెయిడ్ ప్రైవేట్లీ. నేనేం చెప్పా? క్లాస్ రూమ్లో పట్టుకుంటే నేను పంచాయతీ చేస్తాను,
రోడ్డు మీద కొట్టుకుంటే మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతాం? అది పని లేదు కదా. బిజినెస్ కూడా అదే అంటది. మీరు బిజినెస్లో కూర్చొని గుడ్డీలో చెప్పి మార్చుకుంటే నేను అకౌంట్స్లో రాసుకుంటా. ఇదే వైన్ షాప్లోనే బార్ షాప్లోనే కూర్చొని ఇద్దరు పార్ట్నర్స్ మాట్లాడుకొని వేరు వేరు డబ్బులు పంచుకుంటారు. నాకేం సంబంధం? బిజినెస్ బిజినెస్ పేరు పార్ట్నర్స్ పేరు కదా. ఎంత చెప్పేది బిజినెస్. ప్రైవేట్గా చేయడం అంటే ఏముండదు, నో ఎంట్రీ రాసుకోండమ్మా, నో ఎంట్రీ అని రాసుకోండి. అయిపోయింది అక్కడితోటి. కుడ్డీలు అర్థమైంది అందరికీ? కుడ్డీలో ఏమైనా డౌట్ ఉందా? కుడ్డీలో ఏమైనా డౌట్ ఉందా? పార్ట్నర్షిప్ మీకు 15 మార్క్స్ వస్తుంది. కుడ్డీలు ఒక్కదానికి మినిమం 3 to 4 మార్క్స్ పెట్టేసి కుడ్డీల క్యాలిక్యులేషన్కి పోస్టింగ్స్కి 3 to 4 మార్క్స్ పెట్టేసి ఓన్లీ కుడ్డీ. ఇంత టైం స్పెండ్ చేయడం నాకు తప్పుతుంటారా? అవునా కాదా? కుడ్డీలు రాలేదంటే సంబంధం రాలేదు. స్టెప్ వైజ్ మార్కింగ్ ఉంటుందా మీకు? స్టెప్ వైజ్ మార్కింగ్ అందరూ రిలేజ్ ఉంటున్నారు మరి కుడ్డీలకి ఇదే ఉంటుంది. 3 to 4 మార్క్స్ ఉంటుంది మీకు ఇచ్చే విధానాన్ని బట్టి. కుడ్డీలు మనమే క్యాలిక్యులేట్ చేయాలి, మనమే ఫైనల్ చేయాలంటే ఇలాగే ఉంటుంది. అయిపోయింది అందరిది. 11th సబ్ చూడండి. 11th ఏం చెప్తున్నారమ్మా? మీరు చెప్తే 11th సబ్ నేను హోంవర్క్ ఇస్తాను, చెప్పకపోతే మాత్రం ఇక్కడే చెప్తాను. ఏ, బి అండ్ సి ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్. ఎంతమ్మా ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎంత ఈక్వల్ అంటే 1:1:1. దే వాంటెడ్ టు చేంజ్ ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఏం చేశారు? 4:3:2కి చేంజ్ చేశారు. ఏమైనట్టు ఫామ్ రీకాన్స్టిట్యూట్ అయిందా? రీకాన్స్టిట్యూట్ అయిన ఫస్ట్ ఏం చేయాలి? మనం గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దానికంటే ముందు సాక్రిఫైసింగ్ రేషియో, గెయినింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమన్నా ఏమడిగారు? జనరల్ ఎంట్రీస్ గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ వాల్యూడ్ ఎట్ 90,000. అది ఫర్మ్ గుడ్ విల్, ఒక పార్ట్నర్ గుడ్ విల్. సో దాన్ని మనం సాక్రిఫైసింగ్ ఎవరు, గెయినింగ్ ఎవరు కనుక్కొని ఆ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ క్యాపిటల్స్ రీఆర్గనైజేషన్ కదా, క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇందులో? ఉండదు. సో ఏం చేస్తాం? క్యాపిటల్ అకౌంట్స్ రిజిస్ట్రేషన్ చేస్తాం. గెయినింగ్ పార్ట్నర్ ఏమో డెబిట్ చేయాలి, సాక్రిఫైసింగ్ పార్ట్నర్ ఏమో క్రెడిట్ చేయాలి. ఏ అమౌంట్? 90,000. చేసేద్దామా? చేస్తారా? హోంవర్క్ చేస్తారా? చేస్తారా? వెరీ గుడ్. చేసేసి ఫస్ట్ ఏం చేద్దామమ్మా? సాక్రిఫైసింగ్ రేషియో కనుక్కుందామా? A, B, C 1, 1, 1. Four, 3, 2. క్యాలిక్యులేషన్ చెప్పాలమ్మా. అయిపోయిన వాళ్ళు చెప్పండి. 1 - 4 తీసుకోవాలా? 1/3 -4 ఎంతమ్మా? 4, 3, 7, 2, 9 అంతేనా? 1/3 3/9 1/3 2/9. చెప్పండి ఏ ఎంత వచ్చింది? మైనసా
minus 1/9. B 0 1/9. సాక్రిఫైసింగ్ ఎవరు, గెయినింగ్ ఎవరు? ఎవరమ్మా? ఏ ఏంటి చెప్పండి? గెయిన్. సి ఎంట్రీ చెప్తారా? ఎంట్రీ చెప్పండి. గుడ్విల్కి ఏ క్యాపిటల్ టు సి క్యాపిటల్. ఎంతమ్మా? ఎంత అమౌంట్ చెప్పండి? ఎంత? వీళ్ళిద్దరికి గుడ్విల్ అనేది అడ్జస్ట్ అయిపోయింది. ఓకేనా? అర్థమైందా? రాసుకోండి. సమానంతో అయిపోయింది. డౌటా? సిస్టమ్ రాసుకున్నావా? అర్థమవుతుందా? క్లోజ్ చేద్దామా? A, B and C are partnership, sharing profit and losses in the ratio of 4:3:3, old ratio. They decided to change the profit sharing ratio to 7:7:6. Goodwill of the firm is valued at 20,000. Calculate the sacrificing or gaining by partners and make the necessary settlement. చేస్తారా ఇది? ఇప్పుడు చేసిందేగా. డైరెక్ట్గా సాక్రిఫైసింగ్ రేషియో చెప్పండి అమ్మా. సాక్రిఫైసింగ్ గెయినింగ్ చేయాలా, చేస్తారా? మనం సాక్రిఫైసింగ్ మీద, గుడ్విల్ మీదనే టైం అంతా చాలా స్పెండ్ చేస్తున్నాం. ఇంకా మీకు డౌట్లు ఉన్నాయి అని అంటే ఇప్పుడు కాదు, అయిపోయాయి. చాలా కష్టం, మీరు ఫోకస్ చేయట్లేదు. పార్ట్నర్షిప్ మొత్తంలో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి అంటే గుడ్విల్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటమ్మా? ఏబిసి 1/20 పాజిటివా? -1/20 -20 -1/20 0. ఎంట్రీ చెప్తారా? B క్యాపిటల్ అకౌంట్ టు A క్యాపిటల్ ఎంత? 20,000 × 1/20 1000. అర్థమైందా? చేశారా అందరూ? అందరు చేయాలి. అయిపోయినా తగ్గిన చూడండి అమ్మా. ఏబిసి అండ్ డిఎం అది బి కాదు. ఏబిసి అండ్ డి ఆర్ ఇన్ పార్ట్నర్షిప్, షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఈక్వల్లీ. ఓల్డ్ రేషియో ఏంటమ్మా? ఈక్వల్ 1:1:1:1. They mutually agree to change the profit sharing ratio to new ratio ఏంటమ్మా? 3:3:2:2. Goodwill of the firm is valued at 20,000. Sacrificing ratio, gaining ratio. కనుక్కుంటారా? కనుక్కోవాలి. కనుక్కుంటారా?
చెప్పండి నాకు ఏంటో. ఏ బి సి డి. ఏం చెప్పండి, ఏం వచ్చింది? పాజిటివ్ నెగిటివ్ ఎంత? 2/40. బి మైనస్ 2/40. వీళ్ళకి 2/40 2/40 వచ్చిందా? ఇద్దరు నెగిటివ్ వచ్చిందా, ఇద్దరు పాజిటివ్ వచ్చిందా? ఎంట్రీ చెప్తారా? గెయినింగ్ ఎవరన్నా ఇక్కడ? ఏ అండ్ బి. సో ఏ క్యాపిటల్ అకౌంట్ డేటా, బి క్యాపిటల్ అకౌంట్ డేటా 2, సి క్యాపిటల్ అకౌంట్ డేటా 2, డి క్యాపిటల్ అకౌంట్. నెంబర్ చెప్పండి. 20,000 ఇంటూ 2/40. 1000. ఏకి 1000 డెబిట్ చేయాలి, బికి 1000 డెబిట్ చేయాలి, సికి 1000 క్రెడిట్, డికి 1000 క్రెడిట్. అర్థమైందా? గుడ్ విల్ లో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్? లేవుగా. గుడ్ విల్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తే చేయగలుగుతారా లేదా? చేస్తారా?